మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శ్రీను. సో చిక్కడపల్లి సాక్షిగా ఈరోజు విద్యార్థులంతా ఏకమై ఈరోజు మేము నోటిఫికేషన్ కొరకు యుద్ధం చేయాల్సి వస్తుంది. నెత్తి మీద ఎండ, కడుపులో మంట, కుర్చీ కింద మంట, ఎన్ని రోజులు ఇంకా మంట, ఈ కడుపు మంట అని ఆకలితో కొట్లాడుతున్నాము. ఎన్ని రోజులు ఇంకా నోటిఫికేషన్ ఆపుతారు? ఇస్తారా చస్తారా? ఒకటే మాట, ఇస్తారా చస్తారా? లేకుంటే మీకు చేత కానీ ప్రభుత్వం అయితే బుద్ధ అన్నీ మూసుకొని వెళ్ళండి. అనవసరంగా ఎందుకు ఇవన్నీ రజంతాలు? ఇస్తామని చెప్పండి, లేదని చెప్పండి. ఆపి నోటిఫికేషన్ ఆపి ఒకటేసారి వందలు ఇల్లు చేసి అందులో నెపోటిజం మీ బంధుమిత్రులకు అమ్ముకొని కొన్ని ఇచ్చేసి కొన్ని అమ్ముకొని ఈ విధంగా ఆధారాలు లేకుండా, కోర్టుకి సాక్ష్యాలు లేకుండా తారుమారు చేసి కోర్టు తప్పుదోవ పట్టించి మీకంతా ఇది ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు గ్రూప్ 1 కేసును ఎందుకు తప్పుదోవ పట్టించారు? జీవో 29 ఎందుకు తీసుకొచ్చారు? మీకు ప్రజాపాలన అని చెప్తున్నారు కదా. ప్రజల మీద అంత సోయి ఉంటే, ప్రజల మీద అంత మమకారం ఉంటే, ప్రజలకు చేసే మా సమాజ కొరకు సేవ ఉంటే ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు మీరు? దయచేసి ఇప్పటికైనా అవన్నీ ప్రభావం మానుకొని ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఆశిస్తున్నాము. అంతేకాదు యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఆ రోజు ప్రభావాలు ఏదో పలికి ఈరోజు గమ్మున సపోర్ట్ కాకుండా ఉన్నారు. శాంతి కుమారి కమిటీ, సిలబస్ కమిటీ అని చెప్పారు, కాలయాపన చేస్తున్నారు. ఓటీఆర్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ అన్నారు, అది కాలయాపన చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు కాలయాపన? మీ అత్త సొత్తా, లేకుంటే మీ అమ్మ సొత్తా, లేకుంటే మీ అయ్య సొత్తా, లేకుంటే మీ జాగిరా? ఇది ఎవరెబ్బ సొత్తు? ఇవి ప్రజల సొమ్ము కాదా? ఈరోజు జాబులు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? లేకుంటే మీరు చేసుకున్న పోర్ట్ఫోలియో నుంచి ఏదైనా పదో గొప్ప ఇస్తున్నారా? తెలంగాణ ప్రజానికానికి పన్నులు కట్టినా ప్రజానికానికి సేవ చేయడానికి సిద్ధమైన యువకులను ఈ జాబును ఫిల్ చేయకుండా యూపీఎస్సీ తరహాలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ప్రక్షాళన చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయకుండా మొత్తం భ్రష్టు పట్టించి కనీసం ఇప్పటి వరకు గ్రూప్ 1లో ఎన్ని కట్ ఆఫ్ అయినాయి పెట్టిన చేత కాలేదు. ఇప్పటికీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రతిసారి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత కట్ ఆఫ్తో పాటు రిలీజ్ చేయగలగాలి. అది ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ అంటే. మీరు ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు, పారదర్శకత ఉన్ని చూపించుకోవాలన్నప్పుడు ఎక్కడ మీది కట్ ఆఫ్ మార్కులు? ఎక్కడ ఏ సైట్లో పెట్టారు? ఎవరు తెలియకుండా 29 జీవోని తీసుకొచ్చుడుగా అది దాబెట్టారా? ఏంది మీ పరిస్థితి? అంటే ఇక్కడికి నా నిరుద్యోగ యువతలకు నేను వినిపిస్తున్నాను ఏంటంటే ఇప్పటికైనా మనం ఏకం కావాలి. ఇంకా ఏకం కాకుంటే మన బతుకులు మారవు. ఎవడేపో సొత్తు కాదు, ఇది మన సొత్తు. ఏరికి ఎన్ని ఉంటే అన్ని ఖాళీలు భర్తీ చేయాల్సిందే. రాసినోడు రాస్తాడు, 1, 2, 3 సార్లు రాసుకుంటాడు, లేకుంటే ఏదైనా కూలి పని చేసుకుంటాడు, లేదంటే ఇంకేమైనా వ్యాపారం స్టార్ట్ చేసుకుంటాడు, లేదనే ఏదో టీ కొట్టు నడిపించుకుంటారు. స్వామి, ఎందుకు ఇదంతా గోసలు పెట్టిస్తూ ఉన్నారు? వస్తాయి ఆశలు పెట్టేసి ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ నీకు 100 కోట్లు పెట్టి స్టేడియాలు కట్టించి ఫుట్బాల్ ఆడిచ్చి నీ మనవడికి ప్రమోట్ చేసుకుంటావు. కానీ అదే 100 కోట్లు పెడితే ఈరోజు ఐసీటీ అంటే కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ సంబంధించింది ఆ నాలెడ్జ్ ఇస్తే స్టూడెంట్ వేరే దగ్గర జాబ్ ఒత్తుకోలేరా? వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ గచ్చిబౌలి కానీ, నానక్రంగూడ కానీ, అదేవిధంగా హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ ఇదంతా వేరే వాళ్ళు వచ్చి కబ్జాలు చేసుకుంటా ఉంటే మీ వ్యాపారాలు నడవాలి. మీ బార్లు కానీ, మీ రెస్టారెంట్లు కానీ, మీ హోటళ్ళు కానీ, మీ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ దందాలు కానీ నడవాలి. కానీ ఇక్కడ తెలంగాణలో ఉంటే వీళ్ళు నడవరు. అంటే ఈ విధంగా మీద ప్రజలు పాల్పడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా నోటిఫికేషన్ జూన్ 2లోగా ఇస్తారా చస్తారా? ఒకటే మాట, ఇవ్వకుంటే ఈ కార్యాచరణ నా నిరుద్యోగ మిత్రులకు అందరికీ నేను వినిపిస్తూ ఉన్నాను.